Next continuation, problem number 6. Find the Fourier series for the function f of x equal to e power x in the interval 0, 2 pi. అన్ని 0, 2 పైలు వస్తున్నాయి అనుకుంటున్నారేమో, కానీ చాలా రకాలు ఉన్నాయి. ఇంకా 4 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి కాక అన్నీ ఇంపార్టెంటే. ఈ మోడల్లో ప్రతి మోడల్ టచ్ చేస్తున్నాను నేను. సొల్యూషన్ ప్రాబ్లం కనపడిందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటర్వల్ 0, 2 పై. సొల్యూషన్ తీసుకుంటున్నాను నేను. సొల్యూషన్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, రిక్వైర్డ్ Fourier series is f of x equal to a0 by 2 plus ఫార్ములా అదే, అన్నిటికీ అదే ఫార్ములా, సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ bn sin nx బ్రాకెట్. దాని ప్లేస్లో f of x ప్లస్ e పవర్ x an cos bn sin nx bracket equation 1. Now a naught equal to 1 by pi integral 0 to 2 pi f of x dx. This is equal to 1 by pi integral 0 to 2 pi e power x dx. 1 by pi e power x की e power x से 0 to 2 pi. 1 by pi limit apply చేస్తే e power 2 pi e power 0. 1 by pi e power 2 pi minus 1. This is a naught. a n కి వెళ్దాం. an equal to 1 by pi integral 0 to 2 pi f of x cos nx dx. an equal to 1 by pi 0 to 2 pi e power x into cos nx dx. నేను డైరెక్ట్ ఫార్ములా చెబుతా, దానికి ఫార్ములా ప్రొసీడ్ అవ్వండి. ఇంటీరియల్ e power x cos bx dx equal to e power ax by a square plus b square. తర్వాత a cos bx plus b sin bx. ఇది ఫార్ములా. e power ax by a square plus b square a cos bx plus b sin bx. ఏ ప్లేస్లో ఏముంది, బి ప్లేస్లో ఏముందో జాగ్రత్తగా చూసుకోండి. ఏ ప్లేస్లో 1, ఇక్కడ 1 by pi ఈ పవర్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ బ్రాకెట్ ఏ అంటే 1 కాస్ బిఎక్స్, ఇక్కడ కాస్ ఎన్ఎక్స్ రాసుకోండి. ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు ఎన్. సో cos nx ప్లస్ b అంటే n sin nx బ్రాకెట్ క్లోజ్, లిమిట్స్ 0 to 2 pi. లిమిట్స్ అప్లై చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో 2 pi అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నా. 1 plus n square
కాస్ ఎన్ పై ఎన్ ఇంటూ సైన్ ఎన్ పై. జాగ్రత్త, లోయర్ లిమిట్ కూడా అప్లై చేయాలి ఎందుకంటే ఈ పవర్ ఎక్స్ ఉంది. ఈ పవర్ 0/1 ప్లస్ ఎన్ స్క్వేర్. తర్వాత కాస్ 0 ఎక్స్ ప్లేస్లో సైన్ 0. సైన్ 0 అంటే 0 కాబట్టి ఇంక నేను ఎన్ రాయట్లేదు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/π. ఇక్కడ చూడండి, కాస్ 0 ప్లస్ 2 ఎన్ ఇంటూ సైన్ 0. ఎన్ రాయలే నేను, లేకపోతే రాసుకోండి ఎన్. ఈ పవర్ 2π/1 ప్లస్ ఎన్ సైన్ ఎన్ పై 0 అంటే కాస్ ఎన్ పై మిగిలింది. కాస్ ఎన్ పై అంటే -1 పవర్ ఎన్. ఆ -1 పవర్ ఎన్ నేను రాస్తున్నాను ఇక్కడే. కాస్ పవర్ ఎన్ పై, సారీ ఇక్కడ కూడా 2n పై, మిస్టేక్. 2n పై అంటే 1 కదా. 1 ప్లస్ 0 1/1 ప్లస్ ఎన్ స్క్వేర్. కాస్ 0 అంటే 1, 1 ప్లస్ 0. ఇది మనకు వచ్చిన కండిషను. రెండింటికి ఎల్సిఎం తీసుకోండి. 1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఈ పవర్ 2π మైనస్ 1. ఇది ఏఎన్ వాల్యూ అంటే 2π మైనస్ 1/π ఇంటూ 1 ప్లస్, ఇంకా క్లియర్ రాసుకుంటే ఈ పవర్ 2π మైనస్ 1/π ఇంటూ 1 ప్లస్ ఎన్ స్క్వేర్. అలాగే బిఎన్ కూడా రాద్దాం. 1/π ఇంటిగ్రల్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. 1/π ఇంటిగ్రల్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇక్కడ కూడా రాసుకోండి, ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బ్రాకెట్ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్ ఫార్ములా ఇది. ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్. ఇక్కడ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు ఎన్. 1/π ఈ పవర్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ అంటే 1 ఎన్ స్క్వేర్ బ్రాకెట్ ఏ అంటే 1 సైన్ ఎన్ఎక్స్ మైనస్ బి అంటే ఎన్ కాస్ ఎన్ఎక్స్ మొత్తానికి 0 to 2π. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/π లిమిట్ అప్లై చేసిన ఈ పవర్ 2π/1 ప్లస్ ఎన్ స్క్వేర్ సైన్ 2nπ. ఇక్కడ కూడా 2nπ జాగ్రత్త రాసుకోండి, చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి. సైన్ 2nπ ఎన్ ఇంటూ కాస్ 2nπ బ్రాకెట్ టోటల్ బ్రాకెట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేసిన ఈ పవర్ 0/1 ప్లస్ ఎన్ స్క్వేర్ సైన్ 0 n0 అంటే సైన్ 0 ఎన్ ఇంటూ కాస్ 0 ఎన్ ఇంటూ సైన్ 0 మైనస్ ఎన్ ఇంటూ కాస్ 0. 1/π మొత్తానికి ఎల్సిఎం తీసుకోండి, లేకపోతే ఇంకో స్టెప్ రాద్దాం. ఈ పవర్ 2π/1 ప్లస్ ఎన్ స్క్వేర్ సైన్ 2nπ 0 కాస్ 2nπ అంటే 0 మైనస్ ఎన్ మిగులుతుంది. 1/1 ప్లస్ ఎన్ స్క్వేర్ 0 మైనస్ ఎన్ మిగులుతుంది. రెండిటికి ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం 1 ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ ఇంటూ ఈ పవర్ 2π ప్లస్ ఎన్ మిగులుతుంది. ఇది మనకు వచ్చిన కండిషన్. ప్రస్తుతానికి ఇంకా పూర్తి కాలేదు. బిఎన్ వాల్యూ మనం పూర్తిగా చేయలేదు, కంటిన్యూ చేద్దాం. ఎన్ ఇంటూ ఈ పవర్ 2π ప్లస్ ఎన్ అయితే దిస్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎన్ బయట తీద్దాం. మైనస్ ఎన్ బయట తీస్తే ఈ పవర్ 2π మైనస్ 1/π ఇంటూ 1 ప్లస్ ఎన్ స్క్వేర్. ఇది కండిషన్. బిఎన్ వాల్యూ 1లో రాసుకుంటే ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ నాటి వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఈ పవర్ 2π మైనస్ 1/π వచ్చింది ఎన్ వాల్యూ.
అలాగే ప్లస్ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ. ఏఎన్ అంటే మనకు వచ్చిన వాల్యూ e⁻2π - 1 బై పై ఇంటూ 1 ప్లస్ ఎన్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ మైనస్ ఎన్ ఇంటూ e⁻2π - 1 బై పై ఇంటూ 1 ప్లస్ ఎన్ స్క్వేర్ సైన్ ఎన్ఎక్స్ అనే వాల్యూ మనకు వచ్చింది. ఇంతవరకు బ్రాకెట్ ఏం లేదు, నేను ఏఎన్ బిఎన్ సబ్స్టిట్యూట్ చేశాను. దీనికి ఒక చిన్న బ్రాకెట్ పెట్టుకోండి, మైనస్ ఉంది కాబట్టి. టోటల్గా మనం ఏం కామన్ తీయవచ్చు, టోటల్గా e⁻2π - 1 బై పై కామన్ తీయచ్చు. కామన్ తీస్తే ఇక్కడికి వచ్చేసరికి 1 2 మిగులుతుంది. సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ. ఇక్కడ మనకి ఏం వెళ్ళిపోయిందంటే ఏం మిగిలిందంటే కాస్ ఎన్ఎక్స్ బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ వచ్చింది. సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ, ఇది మొత్తం బయటికి వెళ్ళిపోయింది. ఎన్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్. ఇది మనకు రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది 6వ లెక్క. Number 7. Find a Fourier series to represent the function f of x equal to e⁻x for minus pi less than x less than pi, and hence deduce the derive a series for pi by sin h pi. ఈ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. ఫైండ్ ఏ Fourier series to represent the function f of x equal to e⁻x for minus pi less than x less than pi, and hence derive a series for pi by sin h pi. ఇక్కడ ఏ నాట్ వాల్యూ రాస్తున్నాను నేను. ఏ నాట్ ఈక్వల్ టు 2 sin h pi by pi. ఏఎన్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ 1 పవర్ n sin h pi by pi into 1 plus n square. bn equal to 2n into minus 1 power n plus 1 sin h pi by pi into 1 plus n square. ఇది ఏ నాట్ వాల్యూ, ఇది ఏఎన్ వాల్యూ, తర్వాత ఇది బిఎన్ వాల్యూ. ఈ 3 వాల్యూస్ మీరు సబ్స్టిట్యూట్ చేయండి, చెక్ చేసుకునే ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ వస్తుంది మనకు.